జరిగిన తర్వాత అతను పూర్తిగా చెప్పడం జరిగింది. అతను కూడా బహిరంగంగా మాట్లాడడం జరిగింది. మా దేశం యొక్క భవిష్యత్తు, మా దేశం యొక్క ప్రజల యొక్క డేటా 1 నెంబర్ అయినా సరే మీరు కానీ దుర్వినియోగం చేసినట్లయితే ఈ దేశం విడిచి ఇమీడియట్గా వెళ్ళిపోండి అని చాలా ఘాటుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరో మాట కూడా అన్నారు. నేను ఒక సందర్భంలో వాట్సాప్లో నేను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కోసం చెప్పి మెడికల్ షాప్కి నేను ప్రిస్క్రిప్షన్ పంపిస్తే కొద్ది నిమిషాల్లోనే ఆ మెడిసిన్ తాలూకా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రిలేటెడ్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మా ప్రోడక్ట్ వాడండి అని చెప్పి మరలా నాకు వాట్సాప్లో మెసేజెస్ రావడం నాకే స్వీయ అనుభవం ఉంది. అంటే నా డేటాను కూడా దుర్వినియోగం పరిచారు. అంటే నేను వాడుతున్నట్టు వాట్సాప్ ఏదైతే ఉందో ఈ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడుకుంటున్నారు. ఇది నాకే ప్రత్యక్ష అనుభవం జరిగింది. 140 కోట్ల ఉన్నటువంటి మన భారతదేశ ప్రజల యొక్క చాలా మంది వీధి వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు, చిన్న చిన్న విషయాలు, ముఖ్య చిన్న చిన్న వర్తక వ్యాపారస్తులు కూడా వాళ్ళకి ఆ నాలెడ్జ్ అందుతుంటే ఆ యొక్క ఏదైతే కంటెంట్ ఉంటుందో ఇంగ్లీష్లో చెప్పిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అర్థం కాదు. మీరు చేస్తున్న విధానాలు సరైనది కాదు. మీరు కానీ మా దేశం యొక్క విధి విధానాలు పాటించకపోతే మా దేశం తక్షణమే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తూ కూడా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఘాటుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే 2021లో సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్పడం జరిగిందో ఆ 213 కోట్ల రూపాయల పెనాల్టీని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఇవ్వమని చెప్పి మాట్లాడడం జరిగింది. మెటా సంస్థ నుంచి ముకుల్ రోహిత్గి గారు అదేవిధంగా అఖిల్ సిబాల్ గారు మాట్లాడుతుంటే మన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు కౌంటర్ గా దేశం మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వాదోపాదాలు అయిన తర్వాత సూర్యకాంత్ గారు ఘాటుగా స్పందిస్తూ ఒక మాట ఏం చెప్పారంటే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు యొక్క గోప్యత అంటే ఎస్పెషల్లీ ఈ సీక్రెట్స్, డేటా సీక్రెట్స్ ఉంది విదేశాలకు తీసుకెళ్లడం కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వాడుకుంటే అది ఏ సంస్థ అయినా సరే తక్షణమే భారతదేశం నుంచి విడిచిపెట్టి బయటకు వెళ్లాల్సిందిగా ఆయన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. సో మన భద్రతకి మన పొలిటీషియన్స్ ఎంత చేస్తారో తెలియదేమో కానీ న్యాయస్థానాలు ఎప్పుడు కూడా మనకి సంబంధించి చట్టాలు, న్యాయాలు ప్రతి ఒక్కరి యొక్క రక్షణ, భద్రత, గోప్యత దీని మీద పనిచేస్తుండని చెప్పడంలో నిన్న జరిగినటువంటి వాట్సాప్ మీద విధించినటువంటి ఈ జరిమానే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.